వన్ ఆంధ్రప్రదేశ్లో డిఏ 2018-20కి సంబంధించి స్పాట్ అడ్మిషన్ అభ్యర్థులకు త్వరలోనే పరీక్షలు అయితే నిర్వహించబోతున్నట్లుగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు హామీ అయితే ఇచ్చినట్టుగా వైఎస్ఆర్టీఎఫ్ వారు తెలిపారన్నమాట. సో త్వరలోనే మీకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయని చెప్పి కూడా రావడం అనేది నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అన్నమాట. 2018-20కి సంబంధించి డిఎడ్ కన్ను కోట విద్యార్థులకు ఇదివరకే ఎగ్జామ్స్ని కండక్ట్ చేశారు. ఫలితాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే స్పాట్ అడ్మిషన్ లేదా మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఇంతవరకు కూడా ఎగ్జామ్స్ పైన ఎటువంటి సమాచారం లేదు. సీఎం గారు ఇదివరకే హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్స్ని వీరికి కూడా కండక్ట్ అనేది చేయండి, వారి యొక్క అకాడమిక్ ఇయర్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు, వారి యొక్క లైఫ్ సంబంధించింది కదా, చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు కదా అని చెప్పి హామీ అయితే ఇచ్చారు. అయితే ఇంతవరకు కూడా ఆ యొక్క హామీ అయితే నెరవేరలేదు. అయితే ప్రస్తుతం మనకు వైఎస్ఆర్టీఎఫ్ వారు వినతి మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు వీరికి కూడా న్యాయం చేసేలాగా త్వరలోనే డిఎడ్ మరియు పండిట్ స్పాట్ అడ్మిషన్ల వారికి 2018-20 సంవత్సరాలకు సంబంధించి ఎగ్జామ్స్ని కండక్ట్ చేయబోతున్నట్లుగా తెలపడం జరిగిందన్నమాట. ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ చూద్దాం. మీ మిత్రులకు దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అని చేయండి. చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం అనేది మీ బాధ్యత. ఓకే, 2018-20 సంవత్సరాలకు సంబంధించిన డిఎడ్ బ్యాచ్ విద్యార్థుల్లో పరీక్షలకు నోచుకొని వారికి త్వరలోనే పరీక్షలకు అనుమతించేలాగా ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు హామీ ఇచ్చారని వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె జాలరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 650 ప్రైవేట్ డిఎడ్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల కింద చేరిన 27,500 మంది, లాంగ్వేజ్ పండిట్ కోర్సుల్లో చేరిన 3,000 మందిని ఇంతకుముందు జరిగిన ఫైనల్ పరీక్షలకు అనుమతించలేదు. ఫలితంగా ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మంత్రికి విన్నవించామని జాలరెడ్డి తెలిపారు. ఈ విద్యార్థులకు త్వరలోనే ఫైనల్ పరీక్ష నిర్వహించేలాగా ఉత్తర్వులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రి హామీపై వైఎస్ఆర్టీఎఫ్ హర్షం వ్యక్తం చేస్తుంది. ఓకే, ఈ విధంగా ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ఈ సమాచారం అయితే ఉందన్నమాట. సో త్వరలోనే వీరికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పి కూడా మంత్రి అయితే హామీ అయితే ఇచ్చారు.